అంటే అడినాయిడ్ టిష్యూ అనేది కొంతమంది పిల్లల్లో ఓవర్ గ్రోత్ అవుతుంది. ఆ ఓవర్ గ్రోత్ అవ్వడం వల్ల ప్లస్ అది మన ఎయిర్‌వే ట్రాక్ట్‌కి వెరీ నియర్ బై ఉంటదనమాట అడినాయిడ్ టిష్యూ అనేది. సో, అది ఓవర్ గ్రోత్ అయినప్పుడు ఏమైతది, ఆ ఎయిర్‌వే ట్రాక్ట్ మీద అబ్‌స్ట్రక్షన్ చేస్తది అడినాయిడ్ టిష్యూ. అబ్‌స్ట్రక్షన్ చేయడం వల్ల పిల్లల్లో యూజువల్‌గా సమస్యలేమొస్తాయి, దానివల్ల ఎయిర్‌వే ట్రాక్ట్ అబ్‌స్ట్రక్షన్ కావడం వల్ల నైట్ టైమ్ నిద్రలో వాళ్ళు స్నోరింగ్, నాయిసీ బ్రీతింగ్ ఉండడము, మౌత్ బ్రీతింగ్ రావడం అనేది సమస్యగా మారుతది వాళ్ళకి. సో, యూజువల్లీ అంటే మేబీ అలర్జీస్ వల్ల కావచ్చు, లేదంటే ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు. ఇవి మెయిన్ రీజన్స్. అలర్జీ గానీ, ఇన్ఫెక్షన్స్ గానీ వీటి వల్ల ఎక్కువ అడినాయిడ్ ఇన్ఫెక్షన్స్ అనేటివి, అడినాయిడ్ హైపర్ట్రోఫీ అనేది జరుగుతూ ఉంటదనమాట.